హాయ్ అండి. వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ ఆలు కుర్మా. ముందుగా కుక్కర్లో హాఫ్ వరకు వాటర్ తీసుకొని కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. కర్రీ కోసం హాఫ్ కప్ ఆయిల్, 1 కప్పు టమాటాలు, 1 కప్పు ఉల్లిపాయలు తీసుకోండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చాక ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేడి చేసుకొని ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు దోరగా వేగాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. మూత పెట్టడం వల్ల టమాటా సాఫ్ట్గా అవుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యాక 1½ టీ స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మసాలాలో ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత మనకు కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. గ్రేవీ కోసం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయ్యాక కొత్తిమీర యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆలు కుర్మా రెడీ. ఇది మీరు చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.